మాహిష్మతి మర్చిపోయింది దేవసేన. వాడి పేరు ప్రజల మాటల్లోనే కాదు, జ్ఞాపకాల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఈ రాజ్యంలో వాడిని ఇంకా తలుచుకునేదిద్దరే, నువ్వు నేను. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. ఇద్దరివి తీరని కోరికలే. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? 100 మందిని చంపితే వీరుడంటారు. అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు. బాహుబలి ఓ శుభముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. పరమేశ్వరా, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం నా ప్రాణాలైతే తీసుకో, కానీ ఈ బిడ్డ బ్రతకాలి. వీడి కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి. మహేష్మతి సింహాసనం కోసం బ్రతకాలి. మహేంద్ర బాహుబలి